డాక్టర్ గారు, దేవుడు లేడు, మనిషే సర్వోన్నతుడు, బానిస మనస్తత్వం వద్దు, మనిషే కర్త కర్మ క్రియ అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. అవునమ్మా, గోరాగారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం అది నిజంగా ఒక జీవన విధానం, సరైన జీవన విధానం. ఆస్తికత్వం జీవన విధానం అయితే, నాస్తికత్వం గోరాగారు ప్రతిపాదించిన ఏదైతే పాజిటివ్ ఎథిజం దాని సకారాత్మక నాస్తికత్వం అంటావో, నిర్మాణాత్మక నాస్తికత్వం అంటావో, ఏదైనా సానుకూల నాస్తికత్వం అంటారు కొంతమంది, ఏదైనా సరే ఆ పాజిటివ్ ఎథిజం అనేది నిజమైన జీవనం అన్నమాట. నాస్తిక జీవన విధానం అది. గోరాగారు నాస్తికత్వం అంటే ఏమిటి అని దానికి మూడు పదాలతో సరైన నిర్వచించారు. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. అలాగే ఒక నినాదం ఇచ్చారు, జై ఇన్సాన్. జై ఇన్సాన్ అంటే మనిషికి జయము, మనిషికి జై కొట్టాలి, మనిషికే జై కొట్టాలి. ఎందుకన్నారు ఏమిటి అని చూసినట్లయితే, అలాగే గోరాగారు అన్నారు, నో గాడ్, నో గాడ్, గాడ్ లేడు, మ్యాన్ ఈజ్ సుప్రీం, మనిషే సర్వోన్నతుడు, మ్యాన్ ఈజ్ మాస్టర్, మనిషే యజమాని, మనిషే ఏదైనా చేస్తాడు. నో స్లేవ్ మైండ్, నో స్లేవ్ మైండ్, ఎవరిలో కూడా బానిస ప్రభుత్వం ఉండకూడదు, దాస్య ప్రభుత్వం ఉండకూడదు. మ్యాన్ ఈజ్ మాస్టర్, తను ఏదైనా చేస్తాడు. అందుకనే జై ఇన్సాన్ అన్నారు. మనిషే మూలం. ఎలా మనిషి మూలం? మామూలుగా ఏమంటారంటే ఈ సృష్టి అంతా దేవుడు సృష్టించాడంటారు. మరి ఎక్కడ ఏదైనా సరే నిర్ధారణకు నిలవాలి, ఎవిడెన్స్ బేస్. గోరాగారు పాజిటివ్ అని చెప్పారు, వాస్తవికత, ఏదైనా సరే ఎవిడెన్స్ బేస్, ప్రూఫ్ అవ్వాలి. ఏదైనా సరే అది ప్రూఫ్ అయ్యిందే నిజము, అంతే. ఊహాగానాలు కాదు. దేవుడు అనేది కేవలం ఊహ, కల్పితం. ఎక్కడ దేవుడు అనేది అది లేదు. మనం ఎంత చేసినా సరే, ఎంత మీరు ఏంటంటే ఊరికి కథలు చెప్తారు దేవుడి గురించి, కానీ దేవుడు ఉనికి అనేది తేలేదు కాదు. అది కేవలం ఊహ, కల్పితం. అందుకనే అది ఎక్కడ కూడా ఎవిడెన్స్ బేస్డ్ కాదు, ఫ్యాక్ట్ బేస్డ్ కాదు, కల్పితం దేవుడు అనేది. ఆ కల్పితం అనే దానికి మనిషిని దాసోహం చేసి, మనిషికి కర్మ, దురదృష్టం, నుయిట్రాత ఇలాంటివన్నీ భావాలను పెట్టి మనిషి పనికిరాకుండా చేసి మనిషికిలో ఉన్న కర్తృత్వ శక్తిని ఆస్తికత్వం చంపేసింది. మనిషి నేనేం చేయగలను, నిమిత్తమాతుడిని అన్నట్టు చేసింది. అందుకని గోరాగారు ఏం చెప్పారు, నో గాడ్, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం, నో స్లేవ్ మైండ్, దేనికి నువ్వు లొంగొద్దు, అవసరం లేదు. ఇప్పుడు మనిషే నువ్వు తీసుకున్నట్లయితే, ఆది మనిషి తీసుకున్నట్లయితే వాడు మామూలు, తర్వాత నిదానంగా మెదడు డెవలప్ అయ్యి వాడు నిదానంగా తెలుసుకుంటూ వచ్చి సత్య శోధన చేస్తూ ఈరోజు ఇలా తయారు. ఏదైనా సరే ఇప్పుడు ఈ విశ్వము అంటే మామూలు పూర్వకాలం ఉన్నాడు, దేవుడు సృష్టించారన్నారు. కానీ మనిషి ఇంత ఎదిగిన తర్వాత, తన మేధస్సు పెరిగిన తర్వాత ఈ విశ్వం మూలం ఏంటో కనుక్కున్నాడు. మనిషే కనుక్కున్నాడు, దేవుడే చెప్పలేదు, దేవుడు రాలేదుగా, మనిషే చెప్పాడు. విశ్వానికి మూలం బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక బిందువు, చాలా శక్తివంత బిందువు ఉండేది. ఆ బిందువు నుంచి ఇలాగ అయింది, చాలా శక్తి. మనం దీని గురించి తెలుసుకున్నాం, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఇద్దరికి తెలుసుకున్నాం. అది మనిషి ఎవరు కనుక్కున్నారు? మనిషే కనుక్కున్నారు. ఈ రోజున ఇవన్నీ ఉన్నాయి, ఎవరు కనుక్కున్నారు? మనిషే కనుక్కున్నారు. ఏమన్నా దేవుడు సృష్టించాడా? దేవుడు సృష్టించి ముందే ఉండాలి. ఎందుకంత ఇన్ని బాధలు పడుతూ మనుషులు వచ్చారు, ఎన్నో వ్యాధులు వచ్చాయి. ఆ వ్యాధులు వచ్చాయి, ఇప్పుడు మసూచుకుని చచ్చిపోయారు, కలరా వచ్చి చచ్చిపోయారు, ప్లేగ్ వచ్చి చచ్చిపోయారు, చివరికి కరోనా వచ్చి కూడా చచ్చిపోయారు. కరోనా వచ్చి బతికించేవాడు మనిషే. వ్యాక్సిన్ కనిపెట్టి మనిషిని బతికించాడు, దేవుడు కాదు. దేవుడు కాదు, మనిషే. మసూచికం, స్మాల్ పాక్స్ లక్షలాది మంది చనిపోయారు.
ఎడ్వర్డ్ జన్నర్ స్మాల్ పాక్స్ టీకా కనిపెట్టి దాని ద్వారా ఈ రోజుకి లేకుండా ఎవరు చేశారు? మనిషే, దేవుడు కాదు. అంచేత మనిషే సర్వోన్నతుడు. మ్యాన్ ఈజ్ మాస్టర్. ఎవరికి లొంగ పని లేదు. మనం ఈ ఆస్తికత్వం అజ్ఞానంలోంచి పుట్టిన సిద్ధాంతం, ఊహలోంచి పుట్టిన సిద్ధాంతం ఆస్తికత్వం, ఆస్తిక సిద్ధాంతం. దైవ సిద్ధాంతం ఊహలోంచి పుట్టింది, నిజాల్లో కదా. అసలైనది నాస్తికత్వం, గోరా గారు ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం. వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం, వ్యక్తికి విలువ. మ్యాన్ ఈజ్ మాస్టర్. మనిషే సర్వోన్నతుడు, దేనికి దాసం అవసరం లేదు, మనిషికే గౌరవం ఇవ్వాలి. అందుకని రాయికి రప్పకి దేవుడుంటూ పోయి ముక్కుతూ, ఓ దేవా నన్ను రక్షించు అని చెప్పేసి మొక్కవలసిన పని లేదు. రాయికి రప్పకి దేనికి ఎక్కడ మొక్కాల్సి ఏం చేయరోళ్ళు, ఏం చేయరు. మనం లేనిపోని కల్పిస్తున్నాం. వాడి గురించి అద్భుతాలు కల్పిస్తున్నాం. కథలు నిజంగా జరిగింది ఒక్కటి ఉండదు. అన్ని అనుభవి మనిషే దాసం అయిపోతాడు, తను సృష్టించుకుని. అందుకనే జై ఇన్సాన్. అలాగే వ్యక్తిత్వం, మనిషి యొక్క ఉనికి, ఆ మనిషికే విలువ, మనిషికే విలువాలి. మనిషే మనిషి చేస్తాడు. మనిషిని ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, ప్రతి వ్యక్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అంతేగాని దాసం, దేవుడికి దాసం, అతిశక్తి దాసోహం, అలౌకిక శక్తి దాసోహం అనేసి మనిషి దాసోహం చేయకూడదు. దాసోహం కాదు. నో గాడ్, నో గాడ్. మ్యాన్ ఈజ్ సుప్రీం. నో స్లేవ్ మైండ్ అని చెప్పి గోరా గారు ఆ పని ఎందుకు ఇలా చెప్పారు? ఆ చెప్పిన దాంట్లో ఆ సిద్ధాంతం ఏ రకంగా సర్వోన్నతమైనది, ఏ రకంగా మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. జై ఇన్సాన్ ఎందుకన్నారు చివరికి మొత్తం అయిపోయాక నీకు అర్థమవుతుంది. జై ఇన్సాన్ అంటే మనిషే ఏ చేసినా దేవుడు కాదు, రాయి రప్ప కాదు, దేవుడు కాదు, మనిషే మనిషి. అందుకే మ్యాన్ ఈజ్ మాస్టర్. అంచేత చెప్పుకుంటే చేసిన దాంట్లో ఆయన చేసిన దాంట్లో ముఖ్యంగా దేవుడు లేడు, మనిషే సర్వోన్నతుడు, మనిషే తన జీవితానికి యజమాని, బానిసత్వం వద్దు అన్నాడు. అంచేత దీంతో ఒక నూతన సామాజిక వ్యవస్థ, ఆస్తిక సమాజం వేరు, ఆస్తిక మధ్య నూతన సామాజిక వ్యవస్థకి గోరా గారు నాంది పలికారు. ఎందుకు? అదేంటంటే ఆయన ప్రతిపాదించిన పాజిటివిజంలో ముఖ్య సూత్రాలంటే స్వేచ్ఛ. మనిషి దేనికి దేవుడికి దాసం కాదు, కర్మకి, దురదృష్టానికి, నురిటికి, అదృష్టానికి దేనికి దాసం కాదు. స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా చేయగలడు, దేనికి లొంగవలసిన అవసరం లేదు, దేవుని దయ కోసం చూడవలసిన పని లేదు, దేవుని కృప కోసం వేచి ఉండవలసిన పని లేదు. మనిషే చేసేది. క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మనిషి బ్రెయిన్లోంచి వస్తుంది, దేవుడిలోంచి కాదు. అంచేత మనిషికి ఎప్పుడైతే స్వేచ్ఛ ఇచ్చావో, నువ్వు దాసం కాదు, దేవుని కృప, దేవుని ఆదేశాన్ని వేసి చూడవు, నీవు చక్కగా శక్తివంతంగా పనిచేస్తావు. దేవుని ఆదేశం కోసం ఎదురు చూస్తావు, అవనేమవుతుంది పని. అంతే స్వేచ్ఛ, మనిషికి స్వేచ్ఛ, క్రియేటివిటీ, సృజనాత్మకత. నువ్వు ఆలోచించు, నువ్వే ఆలోచించే, దేవుడు కాదు, దేవుడు అనేవాడు లేడు, నువ్వే ఆలోచించే సృజనాత్మకత. ఆ సృజనాత్మకత వల్లే ఈ సమాజం తన ముందుకు వెళుతుంది. అంచేత గోరా గారు ఏదైతే సమాజంలో అలా మారుతూ వచ్చిందో చూసి, ఈ సమాజం ఇంత ఉన్నత స్థితికి వచ్చిందంటే మనిషి ఆ దైవాన్ని పక్కన పెట్టి తన స్వేచ్ఛకి స్థానం ఇచ్చి, సృజనాత్మక విలువ ఇచ్చి ముందుకు నడిచాడు కనుక సమాజం ముందుకు వెళ్ళిన గోరా గారు గుర్తించబట్టే దాని మీదే గోరా గారు పార్టీని సిద్ధాంతం. గాడ్, దేవుడి ఆధారపడకు, దేవుడి అబద్ధం, నువ్వే సర్వస్వం. మ్యాన్ ఈజ్ మాస్టర్.
మనిషే సర్వోన్నతుడు, నువ్వు కృషి చేయి, స్వేచ్ఛగా ఆలోచించు, దేనికి దాసం అవసరం లేదు. అంచేత ఆయన చేసేది ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం, మనుషులందరూ ఒకటే, వాళ్ళు ఎక్కువ తక్కువ కాదు. ఆస్తికత్వంలో ఏముంది? కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, రకరకాల భేదభావాలు ఉన్నాయి. ఆస్తికత్వంలో ఒక మతం ఇంకో దేవుడు, ఇంకో ఇంకో దేవుడు, ఒక మతం కులాలు ఇంకో దేవుడు, శాఖలు ఇంకో దాంట్లో ఇంకోటి, ఏం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. అలాగే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ పదం, క్రిటికల్ థింకింగ్, ఏదైనా సరే నువ్వు లాజికల్ థింకింగ్తో, క్రిటికల్ థింకింగ్తో, శాస్త్రీయంతో ఎందుకు, ఏమిటి, ఎలా, అది శాస్త్రీయం. ఏది సరే ఎందుకు, ఏమిటి, ఎలా, శాస్త్రీయ ఆలోచించు, అంతేగాని ఏదో ఇంకోటి కాదు. అలాగే మానవ బాధ్యత. దేవుడు లేడు, ఏదైనా పని జరగాలంటే నువ్వే చెయ్యాలి. ఈ సమాజంలో ఇన్ని అసమాజం ఉన్నాయంటే అది తొలగించాల్సింది నువ్వే, దేవుడు కాదు. దేవుడు కాదు, ఎవడు కాదు. ఇక్కడ తెలియంది కూడా లేదు. మనుషులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇన్ని అసమానతలు వచ్చాయి. మనుషులు ఊరుకోబట్టి ఇన్ని అసమానతలు వచ్చాయి. ఈ దారిద్ర్యం ఉన్నా, అసమానతలు ఉన్నా, ఈ దోపిడీ ఉన్నా, దుర్మార్గం ఉన్నా, అంతా కూడా మనిషి ఊరుకోబట్టి వచ్చింది. దేవుడు ఆధారపడి వచ్చింది. దేవా మనం రక్షించని తనలోన కర్తృత్వ శక్తిని చంపుకుని కూర్చున్నాడు. నో, నీలోన కర్తృత్వ చంపుకుని కూర్చోవలసిన పని లేదు. స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా పనిచేయి, నువ్వు ఎదుగుతావు. అది కూడా మనిషి విలువను గుర్తించి, మనిషి స్వేచ్ఛనిచ్చి, నువ్వు పని చేయగలని చెప్పి, మనిషి మేలుకొల్పి, మనిషి ముందు నేర్పించింది ఘోర పాజిటివిటీ. అది ఘోరపాది అది అంత ఇదిగా. అందుకనే దేవుడు లేదు అని అలా తండ్రిని, దేవుడు లేదు కనుక ఏం చేస్తాం మనం? ఏదో దేవుడే చేస్తాడు అనుకున్నాం ఇంతకాలం. దేవుడు ఇంకెవడు చేస్తాడు? ఇంకెవడు చేస్తాడు? ఘోరగారం దేవుడు లేదంటాడు. ఇంతకు ఏదో దేవుడు చేశాడు అనుకుంటున్నాం. ఎలా దేవుడు లేదని చెప్పి నిర్ణయించావో బాధ్యత నీది. ఇంతవరకు మనిషే చేశాడు. ఎప్పుడు ఏంటి? దేవుడు లేడు కనుక నీ స్వేచ్ఛగా ఆలోచించు, నీలో క్రియేటివిటీ బయట తీసుకురా, నీలో శక్తి సామర్థ్యం బయట తీసుకురా. ఇంతకాలం మనిషి శక్తి సామర్థ్యం బయట తీసుకొచ్చాడు. అంతే బాధ్యత తీసుకో, పయనించు, విజయం నీదే. అంచేత దేవుడు లేడు అన్నాడంటే దానికి ఏంటి? నో కదా అంటే దేవుడు లేని అంగీకరించడం అంటే జీవితంలో బాధ్యతలను వదిలేయడం కాదు, వాటిని పూర్తిగా మనిషి భుజాలంలో వేసి చేసుకోవడం. పేదరికాన్ని, అనారోగ్యాన్ని, అసమానతల్ని, యుద్ధాల్ని, హింసని, ఇవన్నీ దేవుని సంకల్పం కాదు. వాటికి మన ఏదో పూర్వజన్మ ఏదో వచ్చే ఫలితం కాదు. ఇవన్నీ మానవ సమాజం సృష్టించిన సమస్యలు. మానవ సమాజం సరైనటువంటి ఇది లేక, సరైన బాధ్యత లేక, సరైన విలువలు తెలియక, మనిషి విలువ తెలియక ఈ రకమైన తెచ్చుకున్నారు. ఒకడు కొట్టుకు చచ్చారు. అందరూ ఒకటే, మానవులంతా ఒకటే. ఈ ద్వేషాలు ఆల్ ఆర్ హ్యూమన్స్, ఆల్ ఆర్ ఈక్వల్. మానవులంతా ఒకటే. ఎప్పుడు దేవుడు లేనన్నారో మనిషి తన బాధ్యతని స్వీకరిస్తున్నాడు. లేకపోతే ఏం చేసే బాధ్యత దేవుడికి తోసేస్తాడు. ఇక్కడ నిష్క్రియత రాదు, అతని కర్మణ శక్తి వస్తుంది. అలాగా అంచేత నాస్తిక ఏం చెప్తుంది? ప్రార్థన కాదు, ప్రయత్నం చెయ్యి, సాధిస్తావు. ప్రార్థనతో అవ్వదు. ప్రార్థన కాదు, కృషి చెయ్యి. ప్రార్థనతో నువ్వు ఏం సాధించలేవు. కృషి ప్రార్థించుకుని నువ్వు ఏం చేయకుండా కూర్చుని అవ్వదు. కృషి. ప్రార్థన కాదు, ప్రయత్నం చెయ్యి, కృషి. అద్భుతాలు ఏం జరగవు, శాస్త్రీయ ఆలోచన కావాలి. ఎందుకు ఏమిటి చూడు, అంతేకాని ఏదో దేవుని ప్రార్థించేసి అయిపోతుంది. అద్భుతాలు ఏం జరగవు. ఎందుకు ఇలా ఉంది ఈ పరిస్థితి, ఈ విషయం ఇలా ఎందుకుంది, ఎందుకు ఇలా ఉంది, ఏం చేయాలి, ఎలా అని ఆలోచించి నువ్వే చేయగలవు. అలాగే విధి కాదు, మానవ కృషి. నీళ్ళ పడున్నా, నా పేదరికంలో ఉంది, నా గతిలో ఉంది, నా విధిని కూర్చోకు. కృషి అయ్యి నువ్వు దాన్ని అధిగమిస్తావు. ఇవే సమాజానికి ముందుకు నడిపిస్తాయి. ప్రార్థనలు కాదు,
అద్భుతాలు కాదు, విధి కాదు, సమాజం నడిపే మనిషి కృషి, మనిషి శాస్త్రీయ ఆలోచన, మానవ కృషే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. అలాగే మ్యాన్ ఈజ్ సుప్రీం. గోరగారు పార్టీలు మ్యాన్ ఈజ్ సుప్రీం అన్నారంటే మనిషి సర్వోన్నతుడు, మానవ గౌరవం అత్యున్నత విలువ. నాస్తికత్వంలో దేవుడు, మతం, పవిత్ర గ్రంథం అనేవాడికి స్థానం లేదు. ఇది మా బైబిల్ అంటే పవిత్ర గ్రంథం, ఖురాన్ అంటే పవిత్ర గ్రంథం, వేదాలంటే పవిత్ర గ్రంథాలు అంటారు. నాస్తికత్వంలో అలాంటి పవిత్ర గ్రంథాలు అనేవాడు విలువ లేదు, అవన్నీ కల్పితారు. అలాగే దేవుడు అనేవాడు లేడు. ఏముంది? మనిషికే విలువ ఉంది, వీడికి విలువ లేదు. ఇవన్నీ రాసుకున్నారని నేను పవిత్ర గ్రంథం బైబిల్లో చెప్పారు, ఖురాన్లో చెప్పారు, వేదాల్లో చెప్పారని కాదు, వాడు పక్కన పారేయండి. విలువ మనిషికే ఉంది. ఆ మనిషిని మా ప్రేమతో, మానవత్వంతో చూసుకో. మనిషిని మనిషిగా చూడు, అంతేగాని దేవుడిని నెత్తిని పెట్టుకోకు. మనిషిని చూసుకో, మనిషిని. అంటే నాస్తికత్వం ప్రతి మనిషికి సమాన గౌరవాన్ని ఇస్తుంది. ప్రతి మనిషి సమాన గౌరవాన్ని అర్హుడు. వాడు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆస్తికత్వం అగ్రకులస్తుడు, వాడు ఎక్కువ మంచి గొప్పవాడు తక్కువ, ఏ అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ. అలాగే ఆస్తికతలో పుట్టుకతోనూ, కులంతోనూ, మతంతోనూ, లింగంతోనూ, భాషతోనూ, సంపదతోనూ ఏదో గొప్పతనాన్ని ఆపరిస్తారు. కానీ గోరాగా అదేం కాదు. ఏ విధంగా కూడా అది పనివారు. ఏ మనిషి ఒక కులం ప్రకారంగా కానీ, లేదా మతం ప్రకారం కానీ, సంపద ప్రకారం కానీ ఏ రకంగా కూడా ఎక్కువ కాదు. ఆల్ ఆర్ ఈక్వల్. ఎంత సమానత్వం గురించి గోరాగారు ప్రతిపాదించారు చూసుకో. ఆస్తికత ఇన్ని అసమానతలు ఉన్నాయి, నాస్తికత్వంలో ఎంత సమానత్వం ఉంది. ఆ సంఘ దృష్టి అంతే అన్నమాట. అంచేత మ్యాన్ ఈజ్ మాస్టర్. ఏ చేసిన మనిషే చేస్తాడు. మనిషే దేవుడు కాదు, మనిషే చేస్తాడు. మనిషే మూలం. ఏది కనుక్కున్నా మనిషే. అంచేత తన జీవితాన్ని విధి, దైవం, జాతకం లేదా అదృష్టం నడిపిస్తానని నమ్మే వ్యక్తి క్రమంగా ఆధారపడమైన స్థితానికి వెళ్తాడు. ఆశలు ఏం చేస్తాడు? ఆధారపడిపోతాడు దేవుడి మీద, వాటి విధి మీద, జాతకం మీద, దైవం మీద, అదృష్టం మీద. ఏదో చేస్తాడు, కూర్చుంటాడు. ఏం చేయడు. వేస్ట్ పిల్లవాడు ఆస్తువుడు. ఎందుకు పయించి వాళ్ళు సక్రియ శక్తి ఉండదు. అంచేత ఆ దాస్య ప్రవృత్తిని, బానిస ప్రవృత్తిని వదిలేయి. ఎవడో చేస్తాను వదిలేసాయి. నువ్వు చెప్పినది నాస్తికత్వం ప్రతి వ్యక్తికి నువ్వే చేయగలవు అని ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మనిషే చేస్తుంది, ఇంకెవడు కాదు. అంచేత ఆలోచించేది నేనే, ప్రశ్నించేది నేనే, నిర్ణయం తీసుకుని నేనే, నా చర్యలకు నేనే బాధ్యత వహిస్తాను, నా జీవితాన్ని, నా సమాజాన్ని నేనే మెరుగుపరుస్తాను అంటాడు నాస్తికుడు. ఎక్కడ దేవుడు కాదు చేసేది. ఆలోచించేది నేనే, ప్రశ్నించేది నేనే, నిర్ణయం తీసుకుని నేనే, నా చర్యలకు నేనే బాధ్యత వహిస్తాను, నా జీవితాన్ని, నా సమాజాన్ని నేనే మెరుగుపరుస్తాను. దట్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎథిస్ట్. అదే గౌరవ కనిపిస్తుంది. మనిషిని నువ్వు దేనికి దాసం కాదు, నువ్వే చేయగలవు, నువ్వే చేస్తావు, చేసేది నువ్వే, ఎవడో కాదు. నువ్వు ఎందుకు ఒకటి దాసం అవుతావు ఒకదానికి? ఎందుకు ఆ దేవుడు ముక్కుంటావు? పని పాట లేకుండా ఏం జరగదు అయ్యా, మేలుకో అని మేలు కొల్పించిన వాడు గోర. ఆ పాట అది గోరగా చెప్పింది. మనిషిని అంధకారం నుంచి వెలుగులో తీసుకొచ్చింది గోర. అకర్మణ్య శక్తి నుంచి సక్రమణ శక్తిలో మార్చింది గోర. అలా మార్చేది గోర మాట. అంచేత ఈ స్వతంత్ర పౌరుడుగా చేసి స్వతంత్ర తీసుకొచ్చాను నేను. అంచేత బానిస మనసు వద్దు. నో స్లేవ్ మైండ్. స్లేవ్ మైండ్ వద్దు, బానిస ప్రవృత్తి వద్దు. అంతే బానిసత్వం అనేది మనసులో ప్రారంభమవుతుంది. దేవుడే పుట్టించాడు. దేవుడైన వాడు లేడుసుడు. దేవుడు ఏదైనా పుట్టించాడు, నన్ను దరిద్రంగా పుట్టించాడు, నన్ను ఏదో తక్కువ కులస్తుడిగా పుట్టించాడు, నన్ను ఇలా పుట్టించాడు, అలా పుట్టించాడని ఎప్పుడు అనుకోవద్దు. ఆ బానిస ప్రవృత్తి నీలోనే ఉందయ్యా. నేను అంటరాని వాడిని బాధపడడం నీలోనే ఉంది.
ఎందుకు అంటరాని వాడు ఉంటావు? అంటరాని వాడు కాదు. అంచేత ఆ బానిసత్వం మనసులోని పెరముంది. అంచేత దాని దైవభీతితోనో లేకపోతే మతాధికారుల ఆజ్ఞలతోనో మూఢనమ్మకాలతోనో కులవస్తున్న మనిషి తన ఆలోచన స్వేచ్ఛను కోల్పోతాడు. దాంతో స్లేవ్ మైండ్ వస్తుంది. ఎవడైతే దైవాన్ని నమ్ముకుంటాడో, ఎవరైతే మత గ్రంథాలు నమ్ముకుంటాడో, ఎవరైతే మత విశ్వాసాలతో ఉంటాడో వాడు స్వేచ్ఛను కోల్పోతాడు. స్వేచ్ఛ అలాంటివి నీకు ఏవి మంచి చేయవు. నిన్ను బానిస బ్రతుకు నువ్వు నిన్ను అలాగే పనికిరాని వాడిగానే ఉంచుతుంది మతం. నువ్వు పేదవాడిగానే ఉంచుతుంది. ఎందుకని ఎవడు చేసేవాడు లేడు నీకు. నీ కృషితోనే నువ్వు పైకి వస్తావు. స్లేవ్ మైండ్ వదిలిపెట్టు. ఎంత గొప్పగా చెప్పారు గారాగారు జీవన. అంతే స్వేచ్ఛాయుతంగా మనిషి ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటాడో, స్వేచ్ఛ మనిషి ఉంటుందో ప్రశ్నిస్తాడు. ఆధారాలు కోరుతుంది. ఏం చెప్తుంటే ఆధారాలు కోరుతుంది. దేవుడు ఉన్నాడు లేదు విధి అది ఇదంటే ఏంటి ఆధారం? ఏంటి దేవుడు అంటావు? దేవుడు ఏంటో చూపించావా? ఎక్కడ దేవుడు చూపించు, ఎలా చూపించు. అలాగే శాస్త్రీయంగా ఆలోచించమని చెప్తుంది. అలాగే ప్రశ్నించడం, పరిశీలించడం ఉంటాయన్నమాట. సాంప్రదాయిక సత్యాన్ని విలువ. సాంప్రదాయం కాదు, సత్యం ఏది అంటే సాంప్రదాయం ప్రకారం సమాజం పట్ల బాధ్యత తీసుకొస్తుంది. అంచేత నూతన సామాజిక వ్యవస్థ గోరాగారు ఎలా ఉంటుందంటే గోరాగారు చెప్పిన నూతన సామాజిక వ్యవస్థ మనిషికి విలువ ఉంటుంది, మనిషి గౌరవం ఉంటుంది, మనిషి కృషికి విలువ ఉంటుంది, మనిషి స్వేచ్ఛగా ఆలోచిస్తాడు, మనిషి ధైర్యంగా ముందుకు వెళ్తాడు, సంకల్ప శక్తితో ముందుకు వెళ్తాడు, స్వేచ్ఛతో ముందుకు వెళ్తాడు, నిర్ణయాత్మక శక్తితో ముందుకు వెళ్తాడు, క్రియేటివిటీతో ముందుకు వెళ్తాడు. ఆ దాని చేయడంతో ఏమవుతుంది? ఈరోజు సమాజంలో ఉన్నటి ఈ కులాల కులాల కుమ్ములాట్లు ఉన్నాయే, ఈ కుమ్ములాట్లన్నీ పక్కపోతాయి. మానవులంతా ఒకటే. ఈ వ్యవస్థ మత వ్యవస్థని ఇలా తయారు చేసింది. మతం దేవుళ్ళ నమ్మకంతో మతాలు వచ్చాయి. మతాలు ఇన్ని కులాలు కుట్టే, మతాలు మనుషులు దాసం చేశాయి. ఇవన్నీ కొట్టి పారేస్తుంది కులరజమాసం. మతపరమైన ఆధిపత్యం ప్రజాస్వామ్యం వస్తుంది. మతాలు కాదు, ప్రజాస్వామ్యం. మనమైతే పాలించుకుంటాం. మతం కాదు నేను ఆచరిసేది. మనం బాగుపరుచుకునేది మతం కాదు. మనకి ఏం చేయదు మతం నమ్ముకుంటే నీ గతి అంతే. చివరికి మతానికి నా మతం గొప్పది, నా మతం చంపుకునే లక్షలాది మంది ఆ రిలీజియస్ వార్త చంపుకున్న నా మతం కొని పని. నో, ప్రజాస్వామ్య వ్యవస్థ మనం పాలించుకుంటాం. డెమోక్రసీ ప్రజల చేత, ప్రజల పాలన. అది నాస్తికత్వం తీసుకొచ్చేది. స్త్రీ పురుష సమానత్వం వస్తుంది. మూఢనమ్మకాలకు స్థానం ఉండదు. శాస్త్రీయత ఉంటుంది. భయంతో కాక బాధ్యతతో ఒక నైతిక జీవనం ఉంటుంది. భయంతో కాదు, ఈ బాధ్యత అంటే నైతిక జీవనం వల్ల తయారవుతుంది. అలాగే సామాజిక సమానత్వం, ప్రతి వ్యక్తికి సమాన గౌరవం, సమాన అవసరం. అది పాజిటివ్. అంచేత మనపై పని దేవుడు లేడు అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే గోరా గారి పాజిటివ్ అర్థం చేసుకుంటారో మనపై పాలించడానికి దేవుడు లేడు, మనపై అధికారం చెలాయించడానికి మతం లేదు, మనల్ని బానిసలుగా మార్చే మనస్తత్వానికి స్థానం లేదు. వివేకం, శాస్త్రీయత, సమానత్వం, మానవత్వం, బాధ్యతలు కూడిన మనుషులే న్యాయమైన సమాజాన్ని నిర్మిస్తారు. అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ వదిలించుకున్నావో కదా వాళ్ళకి మన శుభ్రంగా ఉన్నవాళ్ళు వివేకం, శాస్త్రీయత, సమానత్వం, మానవత్వం, బాధ్యతలతో కూడిన మనుషులే న్యాయమైన సమాజం నిర్మిస్తారని గుర్తిస్తారన్నమాట. అంచేత గోరగా పాజిటివ్ నాస్తికత్వం ఏంటంటే దేవుడు లేడనే కాదు, మనిషే మూలం అని చెప్పడం. అంతేకాకుండా మానవ స్వేచ్ఛని గౌరవించడం, అలాగే సమానత్వాన్ని స్థాపించడం. సమాజం అందరూ ఒకటే. స్త్రీ పురుష తేడా లేదు, కుల మత తేడా లేదు, ఇచ్చుతకు తేడా లేదు, ధనికి తేడా లేదు. ప్రతి వ్యక్తిలో సామాజిక బాధ్యత పెంపొందడం. భయానికి బదులుగా ధైర్యాన్ని, మూఢనమ్మకాల బదులుగా శాస్త్రీయ ఆలోచనని, కులాలకు బదులుగా సమానత్వాన్ని, ఆధారపడే మనస్తత్వానికి బదులుగా ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పడమే పాజిటివిజం.
చూడకి ఎలా ఉంటుందని చెప్పి అద్భుతాలతో కాదు జ్ఞానంతో, అద్భుతాలతో కాదు జ్ఞానంతో, ప్రార్థనతో కాదు కృషితో, దేవుడి మీద ఆధారపడకుండా మనిషి తన బాధ్యతను గుర్తించి పనిచేసినప్పుడే నిజమైన నూతన సామాజిక వ్యవస్థ నిర్మితం అవుతుంది. అందుకే ఒకటి తెలుసుకోవాలమ్మా, ఏంటంటే భయం ఆధారంగా భయం ఏర్పడిన సమాజాలు దేవుడి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో, విధి పేరుతో, పూర్వజన్మ కర్మ పేరుతో మనిషిని బానిసగా మార్చాయి. వచ్చిన సమాజాలను చూస్తే అవి భయం ఆధారంగా వచ్చాయి, దేవుడి భయంగా, మత విశ్వాసాల భయ ఆధారంగా, మత గ్రంథాల ఆధారంగా ఏమవుతుందో మనిషికి ఏమవుతుందని ప్రతిదీ భయమే మనిషికి. దైవ విశ్వాసం భయం కలిగిస్తుంది, మత విశ్వాసాలు భయం కలిగిస్తుంది, మత గ్రంథాలు భయం కలిగిస్తాయి. అని భయం ఆధారంగా ఏర్పడిన సమాజాలు దేవుడి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో, విధి పేరుతో, పూర్వజన్మ కర్మ పేరుతో మనిషిని బానిసగా మార్చాయి ఆ సమాజాలన్నీ. స్వేచ్ఛ ఆధారంగా ఏర్పడిన సమాజాలు అవి మాత్రం మనిషి గౌరవాన్ని, సమానత్వాన్ని, హేతుబద్ధ ఆలోచనని, సామాజిక బాధ్యతని పెంపొందించాయి. నువ్వు చూసినట్లయితే మతాధారంగా ఉన్నాయి, అలాగకుండా స్వేచ్ఛ ఆధారంగా, వ్యక్తి విలువ ఆధారంగా వచ్చినట్లయితే అవి మాత్రం మానవ గౌరవం పెంచాయి, సమానతను పెంచాయి, హేతుబద్ధ ఆలోచన పెంచాయి, సామాజిక బాధ్యతని పెంపొందించాయి. అంత తేడా నీకు. అంటే ఘోర ప్రపంచ సకారాత్మక నాస్తికత్వం అది ఈ రెండో మనకు ప్రాచుర్యం వహిస్తుంది. అది కేవలం దేవుడు లేని చెప్పే తత్వం కాదు, మనిషి తన జీవితానికి నిర్మాత, సమాజానికి బాధ్యత వహించాల్సిన వాడు, తన ఆలోచన తానే యజమాని ప్రకటించే జీవన విధానం. అందుకే ఘోరాత్మ తత్వాన్ని 4 వ్యాఖ్యలు చెప్పచ్చు. దేవుడు లేడు, మనిషి సర్వోన్నతుడు, మనిషే యజమాని, బానిస మనస్తత్వం వద్దు. అంచేత దేవుడు లేడని అంగీకరించడం అంటే, దేవుడిని అంగీకరించంటే నైతికను వదిలేయడం కాదు. దేవుడు లేడుగా నా ఇష్టం తిరుగుతాను, నా ఇష్టం చేస్తాను కాదు. దేవుడు లేడంటే నైతికం వదిలేయడం కాదు, బాధ్యతను దేవుడి మీద నుంచి మనిషి మీదకు తీసుకురావడం. పేదరికం, ఆకలి, రోగాలు, యుద్ధాలు, కులవివక్ష, లింగ అసమానతలు ఇవి దేవుని సంకల్పం కాదు, మానవ సమాజం సృష్టించిన సమస్యలు. కాబట్టి వాటి పరిష్కారాలు కూడా మానవులే కనుగొనాలి. మన కాసే ప్రార్థనలు కాదు, పరిశోధనలు కావాలి. ప్రార్థనలు కాదు, పరిశోధనలు కాదు, అద్భుతాలు కాదు, శాస్త్రజ్ఞానం కావాలి, విధి కాదు, కృషి కావాలి. ఇవే సమాజం ముందుకు నడిపించే శక్తులు. అంటే ఘోర దృష్టిలో, మళ్ళీ చెబుతున్నాను, ఘోర దృష్టిలో మనిషి సర్వోన్నతుడు. దేవుడు, మతం, గ్రంథం, కులం కంటే మనిషి విలువ గొప్పది. ప్రతి మనిషి సమాన గౌరవానికి అర్హుడు. పుట్టుకతో ఎవరికి గొప్పదాన్ని ఇవ్వదు. ఏ పుట్టుక కూడా ఎవరికి గొప్పదాన్ని ఇవ్వదు. పుట్టుక ఎవరిని తక్కువ చేయదు, ఎక్కువ చేయదు, తక్కువ చేయదు. కులం, మతం, లింగం, భాష, ప్రాంతం, ఆర్థిక స్థితి వంటి భేదాలు మానవ విలువలకు నిర్ణయించలేవు. మానవ సంక్షేమే అత్యున్నత విలువ. దట్ ఈజ్ పాజిటివ్, దట్ ఈజ్ ఘోర. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.